श्रीगुरुभ्यो नमः। श्रीवेदव्यासाय नमः। हरिः ओम्। अगण्यदिव्योरुगुणार्णवः प्रभुः समस्तविद्याधिपतिर्जगद्गुरुः अनन्तशक्तिर्जगदीश्वरेश्वरः समस्तदोषातिविदूरविग्रहः नरसिंहोऽखिलाज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः स्वदेहेन्द्रियहेतुत्वं यज्जीवस्य स्वकर्मभिः आवृत्य विष्णुतत्त्वं तद्धेतुश्चित्प्रकृतिर्मता धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम्। धाटी श्रीजयतीर्थवर्यवचसां चेटीभवस्वर्धुनी पाटीरानिलपुल्लमल्लिस्वनो वाटीलसद्वासना पेटीयुक्तिमणिश्रियां सुमतिभिः कोटीरकैश्लाघिता साटीका निजयात्मिका मम चिरात् आटीकतां मानसे टीकाकृ श्रीमन्मध्वकृतान्तसन्ततकृतिः निर्मितात्यद्भुता सर्वेऽधीत्य तत्प्रवचना सत्यारमन्ते निशम् सोऽसौ श्रीजयतीर्थपूज्यचरणः स्वग्रन्थशक्तिं पराम् अस्मिन् जन्मनि यावदायुरखिलां विघ्नान् निवार्यादिशेत्। नौमि न्यायसुधादिकृज्ये मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवरां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुर्वर्पिता किलः सत्याधीशोऽवतु मां निर्जिता शेषमायभुत् सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मतध्वान्तमाप्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीमद्वः कल्पवृक्षस्तु जयार्यः कामदक्स्मृतः चिन्तामणिस्तु व्यासार्यो मुनित्रयमुदीरितम् అని ప్రసిద్ధమైనటువంటి మాట. మధ్వమతంలో మునిత్రయులు అని మొట్టమొదటిది శ్రీమధ్వ కల్పవృక్షస్తు. మధ్వాచార్యుల వారు కల్పవృక్ష సదృశమైతే జయార్య కామధుక్స్మృత అని జయతీర్థుల వారు కామధేను, వ్యాసరాజుల వారు చింతామణి అన్నటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటి మాట. ఆ విధంగా మధ్వమతంలో గ్రంథకారుల్లో ముగ్గురిని విశేషంగా కొనియాడతాం. ఒకటి మధ్వాచార్యుల వారు, ఒకటి జయతీర్థుల వారు, మరొకరు వ్యాసరాజుల వారు. అందులోనూ టీకాచార్యులు అనే ప్రసిద్ధి చెందినటువంటి వారు జయతీర్థుల వారు. వారి గురించి విద్యాధిరాజ తీర్థుల నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ కూడా వాళ్లను అనుసరించే, వారు చెప్పినటువంటి మార్గంలోనే నడియాడినటువంటి మహానుభావులందరూ కూడా ఉన్నారు. ఒక్కరు వారిని పక్కకు పెట్టి వెళ్ళినటువంటి వారు మధ్వ సిద్ధాంతంలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. అంత అద్భుతమైనటువంటి స్థానం టీకాచార్యుల వారిది. వాళ్లను జయతీర్థులు అని పిలవడమే ఒక రకంగా తప్పు. అందరూ కూడా టీకాచార్యులు అనే వాళ్లను పిలవాలి. అదే వారికి గౌరవం, మనం సూచన చేసేటువంటి గౌరవం. చాలా విచిత్రమైనటువంటి
సందర్భం వారి జీవితంలో వస్తుంది. భగవంతుడి సంకల్పం. వారు పీఠం మీద ఉన్నటువంటిది 1367 నుండి 1388 వరకు, సుమారు 21 సంవత్సరాలు వారు ఈ వేదాంత సామ్రాజ్యంలో ఉన్నారు. సవ్యసాచి అయినటువంటి పాండిత్యం, వారిది పాండిత్యము అని చెప్పడం నా వంటి అల్పుడికి అది చాలా పెద్ద మాట అవుతుంది. కానీ చాలా విచిత్రమైనటువంటి వారి యొక్క రచనా కౌశలం, అద్భుతమైనటువంటి వాక్పటుత్వం, అప్రతిమమైనటువంటి బుద్ధి కౌశలం, ఏది తీసుకున్నా కూడాను అదంతా కూడాను దేవతలకు మాత్రమే ఇటువంటిది ఈ సామర్థ్యం ఉంటుంది అని అనిపించాలి. ఆ విధంగా వారు తమ గ్రంథాలను రచన చేశారు. ఇతిహాసం, మిగిలిన నానా విధమైనటువంటి చరిత్రలు వారి జీవితంలో మనకు అంతగా తెలిసి రాదు. కొన్ని మాత్రమే ఘటనలను గ్రంథకారులు చెబుతారు. ముఖ్యంగా వారు ఇచ్చినటువంటి సంపద ఏదైనా ఉంది అంటే అది మధ్వాచార్యుల వారు రచన చేసినటువంటి సర్వమూల గ్రంథాలకు అన్యూన అనతిరిక్తమైనటువంటి వ్యాఖ్యానాలను రచన చేసి ఇచ్చారు. అందువల్లనే వారికి అంత గౌరవం. మధ్వాచార్యుల వారు సర్వమూలాలనేమో ఇచ్చారు, కానీ దాన్ని తెలుసుకునేటువంటి సౌభాగ్యం తర్వాతి తరాలకు లేకుండా పోయింది. అటువంటప్పుడు భగవంతుడు భూమి మీద ఒక అద్భుతమైనటువంటి కామధేను చింతామణి రూపమైనటువంటి ఒక సృష్టిని భగవంతుడే చేస్తాడు. అదే టీకాచార్యులు అని. ఒకవేళ మధ్వాచార్యుల వారి పరంపరలో టీకాచార్యులు అన్నటువంటి వారు లేకపోతే ఇప్పుడు సర్వమూలం అది సమగ్రంగా ఎవరు కూడా అధ్యయనం చేసేవారు కాదు. ఎవరికి కూడా అందులో దాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి అన్నటువంటి మార్గం కూడా తెలియకుండా పోయేది టీకాచార్యుల వారు లేకపోతే. అసలు ఊహించుకోలేం. మైనస్ టీకాచార్యులు, మధ్వ సిద్ధాంతంలో టీకాచార్యుల వారి స్థానం అటువంటిది. ఇది నేను చెప్పే మాట కాదు. సాక్షాత్తుగా వ్యాసరాజుల వారంటారు, సాక్షాత్తుగా వాదిరాజుల వారంటారు. ప్రతి ఒక్కరూ కూడా అక్కడ నతమస్తకులై వారి ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి అని నేను ముందు అని పండిత పరంపర యతికుల చక్రవర్తులందరూ కూడా వారి దగ్గర సాగిలి మొక్కుతారు అంటే వారి స్థానం ఎటువంటిది మనం ఆలోచన చేయవచ్చు. వారి గురించి వాళ్ళ సాక్షాత్ శిష్యులు వ్యాసతీర్థుల వారు అని ఇప్పటికీ మళఖేడ మఠంలో మనం ప్రవేశించిన వెంటనే ఎడమ వైపున 2 బృందావనాలు కనిపిస్తాయి. ఒకటి వ్యాసతీర్థుల వారిది, మరొకటి సత్యానంద తీర్థులు అని చెప్పేసి. ఆ వ్యాసతీర్థుల వారు వారి సాక్షాత్ శిష్యులు, టీకాచార్యుల వారి సాక్షాత్ శిష్యులు. వారు జయతీర్థ విజయము అని ఒక గ్రంథాన్ని, అణుజయతీర్థ విజయము అన్నటువంటి దాన్ని రాశారు. అదేవిధంగా చలారి శేషాచార్యుల వారు ఒక జయతీర్థ విజయాన్ని రచన చేశారు. మరొకరు జయీంద్రోదయ అని, జయతీర్థ విజయాబ్ది, జయతీర్థ గుణార్ణవ, ఈ విధంగా అనేక గ్రంథాలున్నాయి. గురుచర్య, పూర్ణబోధ గురువంశ కథాకల్పతరు అన్నటువంటి గ్రంథాలు కూడా అనేక విజయ కావ్యాలలో టీకాచార్యుల వారి గురించి చెబుతారు. అక్కడంతా కూడా స్తోత్రం చేసింది వారేదో మహిమను చూపించారు, వారింకేదో ఇచ్చారు, అన్నీ అవేవి కాదు. కేవలం
మధ్వాచార్యుల వారి తత్వజ్ఞానాన్ని బ్రతికించినటువంటి, అర్థాత్ దాన్ని తర్వాతి తరాలకు అందించినటువంటి మహానుభావులు టీకాచార్యుల వారు అనే స్తోత్రం చేశారు తప్ప వేరే ఏమీ లేదు. ఎందువల్ల అనంటే తత్వ జిజ్ఞాసుకు మార్గదర్శనాన్ని చేయాలి అని చెప్పేసి మన భారతీయ పరంపరలో అనేక మంది తత్వజ్ఞానాన్ని ఇచ్చినటువంటి దార్శనికులు ఎందరో ఉన్నారు. నానా విధమైనటువంటి మతముల వారు ఆ విధంగా దర్శనముల పరంపరనే మన భారతీయ ఇతిహాసంలో మనం వెతుకుతూ వెళితే దొరుకుతుంది. ఆనాటి మొట్టమొదటిది చార్వాక సిద్ధాంతాన్ని నుంచి ప్రారంభం చేస్తారు, నాస్తికవాదం నుండి. తరువాత అవైదిక వైదిక మతములు అని రెండు విధములు. అవైదిక మతంలో వేదాన్ని అంగీకరించనటువంటి మతములు కొన్ని ఉంటే, వేదాలను అంగీకరించినటువంటి మతములు మరికొన్ని ఉన్నాయి. అందులోనూ వేదములకు ఉపనిషత్తులకు కావలసినటువంటి బ్రహ్మసూత్రములకు, గీత మొదలైనటువంటి వాటికి వ్యాఖ్యానం చేసినటువంటి వారు కొందరు, ఉపనిషత్తుల్లో సారమే లేదు, వేదమే ప్రధానము అని వాదించినటువంటి వారు కొందరు, వేదమే అవసరం లేదు అన్నటువంటి వారు కొందరు. ఈ విధంగా నానా విధమైనటువంటి దర్శనాలన్నీ కూడా ఉన్నాయి. కానీ ఒక్కటిలోనూ కూడా పూర్ణత్వం, పరిపూర్ణం అన్నటువంటిది లేదు. అన్నీ కూడా తమకు ఏది కావాలో దాన్ని బోధించారు తప్ప అందులో ఏముందో దాన్ని చెప్పడం ఎవరి తరం కూడా కాలేదు. ఇదే చాలా విచిత్రము అని అనిపిస్తూ ఉన్నది. వచ్చినటువంటి పూర్వంలో వచ్చినటువంటి వారు వారిని తర్వాత వచ్చినటువంటి వారు నిరాకరణ చేస్తూ వెళతారు. అది తప్పు, అది తప్పు, అది తప్పు. ఈ విధంగా చేస్తూ వచ్చారు. కొంతమంది కొన్నిటిని అంగీకరించారు, కానీ భగవంతుణ్ణే అంగీకరించలేదు. ఈ సృష్టికి మూలమైనటువంటి భగవంతుణ్ణే ఏదైతే సమగ్ర వేద, ఉపనిషత్తు, మహాభారత, రామాయణములకు అవన్నీ కూడా సమగ్రమైనటువంటి శాస్త్ర ఇతిహాసములన్నీ కూడా దేని మీద నిలబడ్డాయో అటువంటి భగవంతుణ్ణే సరిగా చెప్పలేదు. భగవత్తత్వం గురించి ఎవరూ కూడా విశదంగా చెప్పలేదు. ఇటువంటి సమయంలో ఆస్తిక సమాజానికి భగవంతుడిచ్చినటువంటి పెద్ద వరము అంటే అది సాక్షాత్తు మధ్వాచార్యుల వారు. వారికి తెలియనటువంటి విద్య లేదు, వారికి రానటువంటి శాస్త్రమే లేదు. సకల శాస్త్రములు, సకల విద్యలు వారికి కరతలే ఖలుకందుక వత్సద అని చెప్పినట్టుగా సర్వస్వం ఆచార్యుల వారికి తెలుసు. అందువల్లనే వాళ్లను సర్వజ్ఞులు అని పిలిచారు. అటువంటి ఆచార్యుల వారు సర్వమూలాన్ని ఇచ్చి దీన్ని అధ్యయనం చేయండి, మీకు భగవంతుడు కనిపిస్తాడు, భగవంతుడు నారాయణ అన్నటువంటి నిధిని నేను ఇచ్చాను సర్వమూలంలో అని చెప్పి వెళ్ళిపోయారు. తరువాతి వారు దాన్ని చూపించారు. కానీ వారందరూ కూడా చాలా ఉన్నత మట్టంలో, అర్థాత్ చాలా హై లెవెల్లో దాన్ని చెప్తూ వెళ్ళారు. సామాన్య ప్రజానికానికి, అర్థాత్ అప్పుడే ఉన్నటువంటి మహావిద్వాంసులకు కూడా అది అర్థం అవ్వలేదు. అటువంటి మధ్వాచార్యుల వారి సిద్ధాంతాన్ని, సమగ్రమైనటువంటి సిద్ధాంతాన్ని ఈ విధంగా అర్థం చేసుకోండి అని తమ వ్యాఖ్యానముల ద్వారా తెలిపినటువంటి మహానుభావులు అది టీకాచార్యుల వారు. తత్వనిధిని ఇచ్చి వెళ్ళారు, కానీ అది ఎక్కడుందో తెలియదు. దాన్ని చూపించినటువంటి వారు టీకాచార్యుల వారు అని. ఇది ఎవరో చెప్పే మాట కాదు.
సాక్షాత్తు వ్యాసరాజుల వారు విజయేంద్ర తీర్థుల వారికి సమగ్రంగా 6 సార్లు సర్వమూల గ్రంథాలను, 9 సార్లు శ్రీమన్యాయ సుధా గ్రంథాన్ని బోధించి, వ్యాసత్రయాన్ని నిర్మించి, సమగ్రమైనటువంటి పండిత సమాజానికి మార్గదర్శనాన్ని చేసినటువంటి వ్యాసరాజుల వారు, అటువంటి వ్యాసరాజుల వారు చెబుతారు తమ తర్కతాండవ గ్రంథంలో, ఆనంద తీర్థోపదిష్టో నిధి నారాయణపయ ప్రదర్శితో ఏన సమ్యక్ జయతీర్థం తమాశ్రయే అని చెబుతారు. సాక్షాత్తుగా ఆ టీకా ఆచార్యుల వారు ఒక నిధిని ఇచ్చి వెళ్ళారు. స్వాముల వారు తమ ప్రవచనంలో చెప్పేటప్పుడు ఒక సందర్భంలో ఈ మాటను చెప్పారు. తండ్రి తన కుమారుడి కొరకు ఒక నిధిని పెట్టి వెళ్ళాడు. కానీ ఆ నిధి ఎక్కడుందో కుమారుడికి తెలియదు. నిధి ఉంది అని మాత్రమే తెలుసు, ఎక్కడ ఉంది అని తెలియదు. అప్పుడు ఒక జ్యోతిష్కుడో, వాస్తు తెలిసినటువంటి వాడో, అథవా నిధిని తెలుసుకునేటువంటి వ్యక్తి తాను వచ్చి, ఇక్కడ ఈ భూమిని తోడు తవ్వు, ఇక్కడ నిధి దొరుకుతుంది నీకు అంటే అతడికి ఎంత ఆనందం కావాలి. ఆ విధంగా తమ సర్వమూలముల్లో నారాయణుడు అన్నటువంటి నిధిని నిక్షిప్తం చేసి ఆచార్యుల వారు వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో ఆ నిధి ఎక్కడ ఉంది అర్థం చేసుకోవడమే కష్టం. అటువంటిది ఆ నిధిని చూపించినటువంటి ఆనంద తీర్థోపదిష్టో నిధి నారాయణపయ, నారాయణ అనే పేరు గల నిధి ఆనంద తీర్థుల వారు చూపించి చెప్పి వెళ్ళారు. కానీ ప్రదర్శితో ఏన సమ్యక్, దాన్ని చూపించినటువంటి మహానుభావులు మాత్రం అది జయతీర్థం తమాశ్రయే అని చెబుతారు. ఈ విధంగా టీకాచార్యుల వారి ఔన్నత్యమున్నది అని. వారు రచన చేసినటువంటివి చాలా అద్భుతమైనటువంటి గ్రంథాలు. అందులోనూ శ్రీమన్యాయ సుధా గ్రంథరాజము అంటే గ్రంథరాజము. యాదవార్యుల వారు ఒక మాటను చెబుతారు. సుధావా పఠనీయ వసుధావా పాలనీయ, ధర్మరంజకంగా ప్రజాపాలనన్నా చేయాలి, దానికంటే అత్యంత కఠినమైనటువంటిది సుధా గ్రంథాన్ని అధ్యయనం చేయాలి జీవితంలో గురుముఖేణ అని చెబుతారు. అంత దివ్యమైనటువంటిది శ్రీమన్యాయ సుధా గ్రంథం. వారి ఒక గ్రంథం అనే కాదు, ప్రతి గ్రంథము అటువంటిది. ఆచార్యుల వారి వాక్యం ఎక్కడో ఒకటి ఉంటుంది, దాన్ని విస్తారం చేసి 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 చాలా అద్భుతంగా చెబుతారు. అద్భుతం అంటే దాన్ని వర్ణన చేయడం ఎవరి తరం కూడా కాదు. వారి టీకా శైలి ఎలా ఉంటుంది అన్నదానికే సత్యప్రియ తీర్థుల వారు ఒక స్తోత్రాన్ని, ప్రసిద్ధమైనటువంటి స్తోత్రం అది, దాన్ని చెబుతూ ప్రారంభంలోనే చెబుతారు. ధాటి శ్రీ జయతీర్థవరి అవచసాం చేటీ భవస్వర్ధుని. ఆ టీకాచార్యుల వారి మాటలు అది నా మనస్సులో మమ మానసే చిరాద్ అటీకతామని ప్రార్థన చేస్తారు సత్యప్రియ తీర్థుల వారు. ఆ టీకాచార్యుల వారి టీకా నా మనస్సులో ఎప్పుడూ కూడా ఉండిపోని. ఎటువంటి టీకా అనంటే దాన్ని చెబుతారు. ఏ టీకా ఆ ప్రవాహం ఎటువంటిది అంటే దాని ధాటి, దాని రీతి చేటీభవ స్వర్ధుని. గంగా ప్రవాహం కూడా టీకాచార్యుల వారి వాక్ ప్రవాహం ముందు దాసి అయిపోతుందంట. గంగా ప్రవాహం కూడా సరిపోదు టీకాచార్యుల వారి వాగ్గంగా ముందు. అంత అద్భుతమైనటువంటిది టీకాచార్యుల వారి వాక్ ప్రవాహం. మాట మాటకు యుక్తిని చూపిస్తారు. మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి మాటలను విస్తారం చేసే క్రమంలో అనేక విధములైనటువంటి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మనం ఆ టీకా ఒక శ్రీమన్యాయ సుధానో, తత్వప్రకాశికానో, లేకపోతే ప్రమాణ లక్షణము, తత్వ సంఖ్యానము ఏది చదివినా కూడా
ఓ అదంతా చదివిన తర్వాత ఇంత అర్థం ఉందా మధ్వాచార్యుల వారి ఒక వాక్యానికి అని అనిపిస్తుంది. మధ్వాచార్యుల వారి వాక్యంలో చ తు హి ఒక్కొక్క అక్షరములను కూడా వదిలిపెట్టకుండా దాన్ని వ్యాఖ్యానం చేస్తూ పడతారు టీకాచార్యుల వారు. అందువల్ల గంగా ప్రవాహం కూడా దాసి అయిపోతుందంట టీకాచార్యుల వారి వాక్ గంగ ముందు, వాక్ ప్రవాహం ముందు. మళ్ళీ ఎటువంటిది అంటే పాటీరానిల ఫుల్ల మల్లి సుమనో వాటీల సద్వాసన. ఇప్పుడు మల్లెపూలు చాలా సుగంధభరితంగా ఉంటాయి, దాని వాసన చాలా అద్భుతంగా ఉంటుంది. అది వికసిస్తే ఆ మల్లెపూల తోట నుండి వచ్చినటువంటి వాసన అది ఎంత అద్భుతంగా ఉంటుంది. అదే ఆ వికసింపజేసేటువంటి గాలి, అది వికసించడానికి కారణమయ్యేటువంటి గాలి, అది చందనవనం నుంచి వస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. చందన మిశ్రితమైనటువంటి గాలి అది ఆ మల్లెపూల తోట నుండి బయటికి వస్తే దాని సౌగంధ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. ఆ విధంగా టీకాచార్యుల వారి మాటలు ప్రతి ఒక్క పదం అంత సౌగంధ్యంగా ఉంటుంది, అర్థాత్ ప్రమేయ గర్భితమై ఉంటుంది. నానా విధమైనటువంటి ప్రమేయములను చెబుతారు వ్యాఖ్యానకారులు. వ్యాసరాజుల వారైతే నర్తన చేస్తారు టీకాచార్యుల వారి గ్రంథాలను మీద పెట్టుకొని. ఒక్క వ్యాసరాజులేమిటి, శ్రీపాదరాజుల వారు విద్యాధిరాజుల నుండి ఆరంభించుకొని ప్రతి ఒక్కరూ కూడా, కవీంద్ర తీర్థులు, వాగీశ తీర్థులు, రామచంద్ర తీర్థులు, విద్యానిధి తీర్థులు, శ్రీపాదరాజులు, వ్యాసరాజులు, వాదిరాజులు, రఘుత్తములు, రాఘవేంద్ర స్వాముల వారు, విద్యాధీశ తీర్థులు, యాదవార్యులు, శ్రీనివాస తీర్థులు, పెద్ద పరంపర ఉందండి. ఇందులో 70 to 80% వ్యాఖ్యానకారులందరూ కూడా టీకాచార్యుల వారి గ్రంథాలకు వ్యాఖ్యానం చేయడంలోనే తమ జీవిత సార్థకాన్ని అనుభవించారు. మొత్తం మధ్వ సిద్ధాంతంలో 100% మధ్వ సిద్ధాంత వ్యాఖ్యానం ఉన్నది అని అనుకుంటే అందులో సర్వమూలానికి వ్యాఖ్యానం చేసింది చాలా అల్పం. అందరూ కూడా టీకా వ్యాఖ్యానాన్నే తమ జీవిత పరమావధిగా భావించి వ్యాఖ్యానాన్ని చేస్తూ పడతారు. అందువల్లనే 70 to 80% టీకా గ్రంథముల వ్యాఖ్యానంలోనే తమ జీవిత సార్థక్యాన్ని అనుభవించారు మహానుభావులందరూ కూడా. దాన్ని అధ్యయనం చేస్తే నా జీవితం సార్థకం, దానికి వ్యాఖ్యానం చేస్తే నాకు భగవంతుడు అనుగ్రహిస్తాడు, మధ్వాచార్యుల వారు అనుగ్రహిస్తాడు అని. ఆ టీకాచార్యుల వాక్యాన్ని ఎవరు కూడా ఇది తప్పు అని చూపించేటువంటి సాహసం ఎవరూ కూడా చేయలేదు. అంత నిర్దుష్టమైనటువంటిది. గంభీర నిర్మలా చేమాం అని చంద్రికా మంగళాచరణంలో వ్యాసరాజుల వారు చెబుతారు. నిర్మల, మల అంటే దోషం, ఏ విధమైనటువంటి కించిత్తు దోషం లేనటువంటిది టీకాచార్యుల వారి వ్యాఖ్యానములు. ఇది ఎవరో ఆడేటువంటి మాటలు కాదు, సాక్షాత్తు వ్యాసరాజుల వారు. వ్యాసరాజుల వారు అంటే ఆ కాలంలో ఎలా ఉండేది అంటే, సోమనాథ కవి ఒక మాటను చెబుతాడు, శ్లాఘాకంపనమేకమేవ శిరస శ్రీవ్యాస యోగీషితు మేరూణాం శతమర్హతి క్షితితలే విద్యాసు విద్యావతామని. వ్యాసరాజుల వారు కూర్చొని సభలో కూర్చొని ఉండగా ఎవరైనా విద్యార్థినో లేకపోతే పండితుడో తనకు వచ్చినటువంటి విద్యను చెబితే వ్యాసరాజుల వారు అతడిని చూసి నవ్వి తల ఊపితే చాలంట, అతడికి సన్మానం అవసరం లేదు ఏమి, వ్యాసరాజుల వారు తల ఊపితే చాలు, నీవు చెప్పింది సరిగా ఉన్నది అని ఇలా శ్లాఘాకంపనం చేస్తే చాలు, మేరూణాం శతమర్హతి క్షితితలే విద్యాసు విద్యావతాం. మహావిద్యావంతులైనటువంటి మూర్ధన్య పండితం మూర్ధన్యులకు కూడా వ్యాసరాజుల వారు తల ఆడిస్తే చాలు 100 మేరు పర్వతాలను ఇచ్చినట్టుగా. మేరు పర్వతం అది సంపూర్ణ బంగారుమయమైనటువంటిది, అటువంటిది ఇస్తే ఏం సంతోషించాలో వ్యాసరాజుల వారు తల ఆడిస్తే అంత సంతోషం కలిగేదట.
పండితులకు విద్యార్థులకు. మరి అటువంటి వ్యాసరాజుల వారు అంటారు గంభీర నిర్మలా చేమాం అని. అది టీకా యొక్క గాంభీర్యం, టీకా యొక్క మహత్వం. పేటి యుక్తిమణి శ్రియాం సుమతిభి కోటీరక ఇశ్లాగిత, మాట మాటకు యుక్తిని చెబుతూ వెళతారు. అందులోనూ శ్రీమన్యాయసుధా గ్రంథంలో అది ఆ చిట్ట చివరకు వెళుతుంది. అంత అద్భుతంగా చెబుతూ కోటీరకై శ్లాఘిత సుమతిభి కోటీరకై శ్లాఘిత, మహామహా విద్వాంసులందరూ కూడా ఆ టీకను ఆస్వాదన చేస్తూ చేస్తూ ఎల్లప్పుడూ తల ఊపుతూనే ఉంటారు. అటువంటి టీకా ఇంత అద్భుతమైనటువంటి టీకా అని వారిని ఆరాధన చేస్తారు. ఇది టీకాచార్యుల వారి యొక్క గాంభీర్యం. మధ్వాచార్యుల వారు తాము సర్వమూలాన్ని రాసి పద్మనాభ తీర్థుల వారికి నలుగురికి ఆశ్రమాన్ని ఇచ్చారు. పద్మనాభ, నరహరి, మాధవ, అక్షోభ్య తీర్థుల వారికి క్రమంగా మీరందరూ కూడా పూజ చేయండి అని చెప్పి వెళ్ళారు. మిగిలిన వాళ్ళకి ఎవరికి సమస్య రాలేదు. సమస్య వచ్చింది అక్షోభ్య తీర్థుల వారికేనే. తరువాత ఎవరికి ఆశ్రమాన్ని ఇవ్వాలి అన్నటువంటిది పెద్ద సమస్య. ఎందువల్ల అంటే ఈ పీఠం సామాన్యమైనటువంటి పీఠం కాదు. అదేవిధంగా ఈ మధ్వ సిద్ధాంతాన్ని నిరంతరంగా ప్రచారం చేయాలి. దానికి అత్యుత్తమమైనటువంటి అధికారి కావాలి, యోగ్యమైనటువంటి ఉత్తరాధికారి కావాలి. రాజ్యంలో రాజు తన ఉత్తరాధికారిని నిర్మించేది చాలా యోగ్యుడైనటువంటి వ్యక్తిని నిర్మించాలి. ఆ ఉత్తరాధికారకు చాలా ప్రయత్నం చేస్తాడు. తన కుమారుణ్ణే నియమించాలి అన్నా కూడా వాడికి నానా విధమైనటువంటి అన్ని రంగాల్లో వాడికి ప్రావీణ్యం ఉంటేనే వాడిని నియమించాలి అని రాజధర్మం చెబుతుంది. తన పుత్ర వ్యామోహంతో చేస్తే ఆ మాట వేరు. కానీ ఆ రాజు తాను సరిగా లేకపోతే రాజ్యమే నశించిపోతుంది. ఇహలోకంలో జనులెవరూ కూడా సుఖపడలేరు. మరి అటువంటిది గురుపీఠంలో వచ్చేటువంటి వ్యక్తి, అందరికీ తత్వోపదేశాన్ని చేసి సన్మార్గంలో నడిపించేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి సరిగా లేకపోతే ఇహము లేదు పరము లేదు. మరి ఇంత గురుతరమైనటువంటి బాధ్యతను ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తూ అక్షోభ్య తీర్థుల వారు దాని గురించే వారికి ఆలోచన. సరే, ఏం చేసేది లేదు, ఆ భగవంతుడినే శరణు వెళ్ళాలి అని చెప్పేసి భగవంతుడినే శరణు వెళతారు. వెళితే భగవంతుడు స్వప్నంలో భగవంతుడు సాక్షాత్తు మధ్వాచార్యుల వారు ఆదేశాన్ని చేస్తారు. రేపు మధ్యాహ్నం నీవు భీమా తీరంలో ఉండగా పూజను నిర్వర్తిస్తూ ఉండగా అక్కడికి ఒక అశ్వారోహి వచ్చి తాను సాక్షాత్తుగా నదిలో దిగి చేతితో నీళ్లు తాగడు. ఆ నీరు ఎక్కడుందో అక్కడి వరకు వెళ్ళి నోటితోనే నీళ్లు తాగుతాడు. ఆ వ్యక్తికి నువ్వు ఆశ్రమాన్ని ఇవ్వు అని చెబుతారు. ఎంత విచిత్రమైనటువంటి స్వప్నం చూడండి. ఉత్తరాధికారకు అన్వేషణ ఉంటే ఆ ఉత్తరాధికారి పండితుడై ఉండాలి. ఈ సమగ్రమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి మూలరామచంద్ర దిగ్విజయ ఈ ప్రతిమలన్నిటినీ కూడా పూజ చేయాలి. వ్యాసశిలలు, సమగ్రమైనటువంటి సంస్థానం ఉన్నది. తత్వోపదేశాన్ని చేయాలి, సర్వమూలాలను సరిగ్గా అధ్యయనం చేయాలి, పరవాది నిగ్రహాన్ని చేయాలి, మధ్వ సిద్ధాంత ప్రచారాన్ని చేయాలి. ఒకటా రెండా ఆచార విచారాలు ఎక్కడా ఏది లోపం కాకుండా ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ తెచ్చి కూర్చోపెట్టాలి అని వాళ్ళ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు అంటాడు, ఆ వ్యక్తికి మీరు ఆశ్రమాన్ని ఇవ్వాలి అని. ఇదేమీ ఆశ్చర్యం అనిపించలేదు వారికి. ఎందుకు అంటే భగవత్ సంకల్పాన్ని, అచింత్య మహిమను, భగవంతుడి అచింత్య మహిమను తెలుసుకున్నటువంటి అక్షోభ్య తీర్థుల వారికి, అందులోనూ మధ్వాచార్యుల వారి ముఖారవిందం నుండి సాక్షాత్తు సకల శాస్త్రాలను తెలుసుకున్నటువంటి అక్షోభ్య తీర్థుల వారికి భగవంతుడి మహిమ ఇది ఎప్పుడు ఎవరిని భగవంతుడు ఏ విధంగా నియమిస్తాడు, దేన్ని
భగవంతుడు చేస్తాడు ఎవరికీ తెలియదు, అదే భగవంతుడి విచిత్ర లీల అని అనుకొని, సరే అవశ్యంగా అతడికి ఆశ్రమాన్ని ఇస్తాను అని అనుకొని అక్కడికి వెళతారు. ఆ వ్యక్తి ఎవరు, పూర్వేతిహాసం ఏమిటి అంటే, ఆ మాన్యఖేట ప్రాంతం అంతా కూడాను అది రాష్ట్రకూట అన్నటువంటి ఒక రాజవంశం. దాని రాజధాని మళఖేడ క్షేత్రం. అదంతా కూడా దాన్ని సాదినాడు అని పిలిచేవారు. సాదినాడు అంటే అశ్వారోహి అయి జయించేటువంటి వ్యక్తులు, అంటే అశ్వవిద్యలో నైపుణ్యాన్ని పొందినటువంటి వారు ఆ ప్రాంతంలో విశేషంగా ఉన్నటువంటి వారు. వారి సామ్రాజ్యం పైన ఉన్నటువంటి, ఇప్పుడు అంతా స్టేట్గా విభాగమైంది, గుల్బర్గా, బీదర్రు, ఇది అంతా షోలాపూర్ అని. ఆ షోలాపూర్ వరకు కూడా వారి రాజ్యం అంతా కూడా విస్తరించింది. అక్కడ రాజ్యాన్ని చేసినటువంటి వ్యక్తి దుండిరాజా అని. శుద్ధ బ్రాహ్మణులు, దేశస్థ బ్రాహ్మణులు అయినా కూడా ఆ కాలంలో ధర్మాన్ని సంరక్షించాలి అంటే బ్రాహ్మణులు కూడా యుద్ధ రంగంలో దిగవలసినటువంటి పరిస్థితి ఉండింది. అందువల్ల ధర్మరక్షణ కొరకు వారందరూ కూడా యుద్ధ రంగంలో నిలిచారు. మాండలికులు ఒక అర్థంగా, ఆ మండలానికి వాళ్లే రాజులు. వారు అక్కడే ఉండి అనుష్ఠానం బ్రాహ్మణానుష్ఠానం, ఆచరణ క్షాత్ర ధర్మం, ఈ విధంగా వాళ్ళది ఉండేది. అర్థాత్ యుద్ధ విద్యలన్నింటినీ కూడా నేర్చుకుని రాజ్య పరిపాలన చేసేటువంటి ఒక ప్రసంగం ఆ కాలఘట్టంలో ఆ విధంగా ఉండింది. వాళ్ళు చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో వారు పుత్ర సంతానం లేదు అని చెప్పేసి పంఢరపురంలో ఉన్నటువంటి విఠలుడికి విశేషంగా అతన్ని ఆరాధన చేస్తారు. తమ ఇంట్లో ఒక విశిష్టమైనటువంటి రామచంద్ర ప్రతిమ, దాన్ని కూడా ఆ రాజులు ఆరాధన చేస్తారు. తరువాత కాలక్రమంలో వాళ్ళు మంగళవేఢ అని పంఢరపురం సమీపంలోనే ఉంది. ఆ మంగళవేఢలో కొన్ని రోజులు ఉంటారు. అక్కడ ఉన్నప్పుడే వారికి ఒక పుత్ర సంతానం కలుగుతుంది. చాలా సంతోషం కలుగుతుంది. రామచంద్రుడి అనుగ్రహంతో జన్మించాడు అని చెప్పేసి రఘునాథ అని నామకరణం చేస్తారు. ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పేసి ఆ పరిసరంలో ఉన్నటువంటి క్రమానికి అనుసారంగా వాళ్ళు దోంఢో పంథ అని పంత్ అని చెప్పేసి ఈ మహారాష్ట్రలో ఆ పంత అంటే రాజులకు ఆ పేరు ఉండేది. పంత్ అంటే మంత్రి అని, పంత ప్రధాన్ అని వాళ్ళు ఇప్పటికీ అంటారు. ప్రధానమంత్రిని పంత ప్రధాన్ అని. ఆ విధంగా దోండో పంత అంటే గట్టిగా ఉండాలి, బండరాయిలాగా ఉండాలి అని చెప్పేసి దోండో పంత అని పెడతారు. రెండు నామాలను పెడతారు. చూడండి ఎంత విచిత్రము అంటే ఆ రెండు నామాలు కూడా ఒక విధంగా వారికి సార్థకమే. రఘునాథ అన్నటువంటి పేరు పెట్టారు. తర్వాత కాలక్రమంలో ఆ మూల రామచంద్ర, దిగ్విజయ రామచంద్ర, వంశరామచంద్రుణ్ణి ముట్టుకొని పూజించేటువంటి సౌభాగ్యం వారికి కలిగింది. అదేవిధంగా దోండో అంటే ఆయురారోగ్యాలతో గట్టిగా ఉండాలి అని. మధ్వాచార్యుల వారికి ఉపనిషత్తు చెప్పేటువంటి పేరు ఆఖణాశ్మ సమాని, అంటే ఆ ఆఖణాశ్మ అంటే బండరాయి అని. ఆ విధంగా అటువంటి ఆచార్యుల వారి ఆ నామాన్ని కూడా ఒక విధంగా పొందినటువంటి వారు టీకాచార్యుల వారు వారి గ్రంథాలకు వ్యాఖ్యానాన్ని చేసి రెండు నామాలను కూడా సార్థకం చేసుకుంటారు టీకాచార్యుల వారు. ఇదే విధంగా వారు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. ఉపనయనాది సంస్కారాలన్నింటినీ కూడా చేశారు. సంధ్యావందనం, దేవతార్చన వరకు సంధ్యావందనం నేర్పించారు తండ్రి గారు దగ్గరుండి. తర్వాత ఈ యుద్ధ విద్యలన్నీ కూడాను, చేతిలో ఖడ్గాన్ని పట్టుకోవడం, అశ్వ ఆరోహి, నానా విధమైనటువంటి రాజ విద్యల్లో, క్షాత్ర విద్యల్లో పరిణితిని కలిగించేట్టుగా తమ కుమారుణ్ణి తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఎంత విచిత్రం! వాళ్ళు వెళ్ళిందే దారి వేరే, వాళ్ళు వెళ్ళవలసినటువంటి దారే వేరే. చాలా విచిత్రం అని అనిపిస్తుంది టీకాచార్యుల వారి జీవితాన్ని మనం ఒకసారి అవలోకన చేసినప్పుడు. సరే,
వారికి తారుణ్యం అంటే 13-14 సంవత్సరాలు, 14-15 సంవత్సరాలు వచ్చినప్పుడు తండ్రి ఆలోచన చేసి ఒక వివాహాన్ని చేస్తారు. వారికి జానకి అన్నటువంటి అమ్మాయితో వివాహాన్ని చేస్తారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మరొక అమ్మాయితోనూ వివాహం చేస్తారు. ఆ కాలం పద్ధతి ప్రకారం 8 సంవత్సరాల కన్యామణిని తీసుకువచ్చి వివాహాన్ని చేస్తారు. ఇంకా వాళ్ళు అత్తారింటికి రాలేదు. వివాహం మాత్రం జరిగి వాళ్ళ పుట్టింట్లోనే వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఉన్నది. తర్వాత కొన్ని రోజులు మళ్ళీ క్షాత్ర వృత్తిని అవలంబన చేస్తూ తండ్రి గారికి అన్ని విధాలా సహకారం చేస్తూ వారి యొక్క అద్భుతమైనటువంటి బుద్ధిశక్తి, వారి యొక్క కౌశలాన్ని చూసి అందరికీ ఆశ్చర్యం కలిగేది. ఇతడు సామాన్యుడు కాదు, రాజు అయితే సమగ్రమైనటువంటి చక్రవర్తి లక్షణాలు కల వ్యక్తి ఇతడు అని అందరూ అనుకునేవారు. అందరూ వచ్చి తండ్రి గారి దగ్గర ప్రశంసించేవారు. మీ కుమారుడి తీర్పు ఇంత అద్భుతంగా ఉంది, ఎవరికి ఈ ఆలోచనే రాలేదు, ఇంత అద్భుతంగా తీర్పునిచ్చాడు. చేతిలో కత్తి పడితే మాత్రం ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఎంతటి వ్యక్తి అయినా కూడా అతడు ఓడిపోవడం ఖాయం. అంత అద్భుతంగా వారికి సాక్షాత్తు ఇంద్రుడే దిగి వస్తే వజ్రాయుధాన్ని పట్టుకున్నటువంటి ఇంద్రుడికి సామాన్యమైనటువంటి కత్తి ఒక లెక్క, ఖడ్గం ఒక లెక్క. ఆ విధంగా అద్భుతమైనటువంటి విద్యలన్నీ కూడా వారు తెలుసుకున్నారు. వారికి సామాన్యంగా ప్రతి ఊరును సందర్శించి అక్కడ అన్ని తెలుసుకొని రావాలి, అది కర్తవ్యం. అందువల్ల వెళుతూ ఉంటారు. ఒకసారి అలాగే వెళ్ళినప్పుడు వేసవి కాలం, వెళుతూ ఈ మంగళవేడ ప్రాంతంలో చుట్టూ తిరుగుతూ ఆ భీమా నది తీరానికి వస్తారు. వస్తే అక్కడ నది కనిపిస్తుంది, దాహం వేసింది. సరే అని అశ్వాన్ని కట్టేసి కింద దిగి నదిలో వెళ్ళాలి. అలా వెళ్లకుండా అశ్వాన్ని నీటిలోకి తీసుకుని వెళతారు. అంతవరకు వెళ్ళి ఆ అశ్వం దాని గొంతు వరకు నీళ్లు వచ్చేస్తాయి. అంతవరకు దాన్ని తీసుకుని వెళ్ళి చేతిలో ఖడ్గం ఉన్నది, అలాగే ఆ గుర్రం మీద కూర్చొని అశ్వం మీద అశ్వారోహి అయి వచ్చారు. రఘునాథ పంత వచ్చి సాక్షాత్తుగా ఆ నీటికి నోరు పెట్టి నీళ్లు తాగుతూ ఉన్నారు. ఆ సందర్భంలో అదే తీరంలోనే ధ్యానమగ్నులై కూర్చొని ఈ హడావిడంతా చూసి కాస్త తేరుకొని కూర్చున్నారు శిష్య సమేతంగా అక్షోభ్య తీర్థుల వారు. వచ్చి నోరు పెట్టిన వెంటనే అడుగుతారు, కిం పశు పూర్వదేహే, పూర్వజన్మలో పశువుగా ఉన్నావా నీవు? మనిషి ఎవరైనా చేతులతో నీళ్లు తాగుతాడు, నీవేమి ఆ నోటిని నీళ్లకు పెట్టి తాగుతూ ఉన్నావు? కిం పశు పూర్వదేహే అని ఒక మాటను అడిగారు. అదే ఒక మాట జీవితం పూర్తిగా పరివర్తితమైపోతుంది రఘునాథ పంత, దోండో పంత వారి జీవితంలో. పూర్వజన్మ స్మరణకొచ్చేస్తుంది. అప్పటికప్పుడు ఆ రాజపోషాకు పైన కిరీటం ఏంటి, వజ్రఖచ్చితమైనటువంటి ఆభరణాలు, కవచము, యుద్ధ సన్నద్ధుడై శత్రువులను జయించాలి అని వెళ్ళేటువంటి ఆ రాజపోషాకంతా కూడా ఉన్నది, చేతిలో ఖడ్గము, అవన్నీ తీసుకొని అలాగే నదిలోకి వచ్చి నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు అక్కడే ఉన్నటువంటి ఆ అక్షోభ్య తీర్థుల వారు, కిం పశు పూర్వదేహే, పూర్వదేహంలో పశువుగా ఉన్నావా, ఇటువంటి ప్రవర్తనను చేస్తూ ఉన్నావు అని అడిగేస్తారు. అది అడగడమే చాలు, బయటికి వస్తారు, కిరీటాన్ని అంతా పక్కన పెట్టేసి వెళ్ళి విధేయుడైనటువంటి శిష్యుడు ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి నన్ను ఉద్ధరించండి అని ప్రార్థన చేస్తారు. ఏమి ఆ ఒక్క మాటకేనా? ఏం జరిగింది వెనక? దాన్ని జయతీర్థ విజయంలో చాలా అద్భుతంగా చెబుతారు వ్యాసతీర్థుల వారు.
ఏమని చెబుతారు అంటే, వెనకటికి ఆచార్యుల వారు సర్వమూల గ్రంథాలను రచన చేసి పాఠం చెప్తూ ఉంటారు. ఆ పాఠం చెప్పేటప్పుడు ఆ గ్రంథాలను శిష్యులందరూ కూడా పెట్టుకొని ఉంటారు. దాన్ని తీసుకువెళ్ళేటప్పుడు ఒక వృషభ రాజాన్ని వాళ్ళు దగ్గర పెట్టుకున్నారు. ఆ వృషభం మీద దాన్నంతా కూడా పెట్టుకొని ఊరు నుండి ఊరికి వెళ్ళేవారు. ఆ వృషభం కూడా ఆచార్యుల వారు పాఠం చెప్పేటప్పుడు అక్కడే కూర్చొని అదంతా కూడా శ్రద్ధగా వింటూ ఉండేది. ఎద్దు తాను అక్కడే కూర్చొని అంతా వినేది. శిష్యులందరూ విని మళ్ళీ వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళిపోయిన తర్వాత ఆవు గోజాతి యొక్క విశిష్టత ఏమిటి అంటే అది ఒకేసారి తినేస్తుంది. తిన్న తర్వాత మళ్ళీ దాన్ని నోట్లో తెచ్చుకొని అది నెమరు వేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆచార్యుల వారు తాను తిన్నది నెమరు వేస్తుందో లేదో తెలియదు, కానీ ఆచార్యుల వారు చెప్పినటువంటి శాస్త్ర రహస్యాలను నిరంతరంగా నెమరు వేసి 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 తనలో ఆ సమగ్ర ప్రమేయాలను తాను తెలుసుకొని మౌనంగా కూర్చొనేది. ఆచార్యుల వారు కూడా ఎన్నోసార్లు దాన్ని చూసే పాఠాన్ని చెప్పేవారు. ఆ విధంగా జరిగేది. ఒకసారి శిష్యులందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. ఏమిటి స్వామి ఇది, ఇంత అద్భుతమైనటువంటి తత్వశాస్త్రాన్ని మాకు బోధిస్తూ ఉన్నారు. మీరు చెప్పేటువంటి రహస్యాలు ఎక్కడా మాకు మిగిలిన ఏది చదివినా కూడా తెలియదు. ఇంత అద్భుతంగా వ్యాఖ్యానాలను చేస్తారు. ఒక ఉపనిషత్తు అయితే ఏమిటి, భగవద్గీత అయితే ఏమిటి, బ్రహ్మసూత్రములైతే ఏమిటి, వేదములైతే ఏమిటి, ఇతిహాస పురాణములు, మీకు తెలియని శాస్త్రమే లేదు స్వామి. ఇంత అద్భుతంగా చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇప్పుడేమో మేమున్నాము, మీరున్నారు, మాకు ఉపదేశాన్ని చేస్తారు. మాకు కలిగినటువంటి సందేహాలన్నింటినీ కూడా మీరు నివృత్తి చేస్తారు. మీ తరువాత ఎవరు దీన్ని చేస్తారు? మీరు సర్వజ్ఞులు, మీకు అన్నీ తెలుసు, మీరు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మీ తరువాత ఎవరు దీన్ని చేస్తారు? ఇంత అద్భుతమైనటువంటి మీ సర్వమూల గ్రంథాలకు వ్యాఖ్యానాలను ఎవరు రచన చేస్తారు అని శిష్యులు అడుగుతారు. ఆచార్యుల వారు మధ్వాచార్యుల వారు మందహాసాన్ని చేస్తూ, కొంతమంది అనుకుంటారు తమకే చెప్తారేమో అని. ఆచార్యుల వారు అందరినీ ఒకసారి చూసి, అప్పటికే పద్మనాభ తీర్థుల వారికి, నరహరి తీర్థుల వారికి కొన్నిటిని ఆదేశించారు, లేదని కాదు. తర్వాతి తరాలకు అందించేటువంటి గురుతర బాధ్యత ఎవరి మీద పెడతారు మీరు అని అడిగిన వెంటనే దానికి ఆచార్యుల వారు అటు ఇటుగా చూసి అక్కడే ఉన్నటువంటి వృషభాన్ని చూపించి, ఆ వృషభం దీన్ని చేస్తుంది. వ్యాఖ్యాస్యతీశ గోరాట్. గోరాట్ అంటే వృషభరాజము, అది నా గ్రంథాలకు వ్యాఖ్యానాన్ని చేస్తుంది అని చెబుతారు. చాలా మందికి సంతోషం కలుగుతుంది. ఆ ఆవు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకొనిందో మధ్వాచార్యుల వారి సన్నిధానంలో కూర్చొని శాస్త్రాలను వింటుంది, తర్వాత అది వ్యాఖ్యానాన్ని చేస్తుంది మధ్వాచార్యుల వారి గ్రంథాలకు, అంటే దీనికంటే ఇంకేం కావాలి అని అందరికీ దాని మీద ఒక విధమైనటువంటి గౌరవం కలిగింది. కానీ కొంతమందికి ఏదో మనస్సులో వ్యథ కలిగి దానికి శాపం ఇచ్చేశారు. సర్పదష్టో మ్రియేత. సర్పం కరిచి ఆ ఆవు ఆ వృషభం చనిపోని అని శాపం ఇచ్చారు. మహా తపస్సంపన్నులే, ఏం తక్కువ వాళ్ళేం కాదు వారు. వారి శాపానికి అనుగుణంగా పాము వచ్చి కరిచేస్తుంది. కరిచిన వెంటనే అది ఆ వృషభం చనిపోతుంది. వార్త ఆచార్యుల వారికి వెళుతుంది. అప్పటికప్పుడు వెళ్ళి ఆ ప్రవచన సమయే ద్వాదశ స్తోత్ర పాఠం అని వ్యాసతీర్థుల వారు చెబుతారు. టీకాచార్యుల వారి సాక్షాత్ శిష్యులు ఏమంటారు? ఈ ప్రవచన సమయంలో ఈ విధంగా స్వామి, ఆ వృషభానికి పాము కరిచింది, అది చనిపోయింది, అర్థాత్ దాని ప్రాణాపాయ స్థితిలో ఉంది, పోతూ ఉన్నది అని చెప్పారు.
అప్పటికప్పుడు ఆచార్యుల వారు వెళ్ళి దాని చెవిలో ద్వాదశ స్తోత్రాన్ని పఠిస్తారు. వందే వన్యం సదానందం వాసుదేవం నిరంజనం ఇందిరాపతిమాద్యాది వరదేశ వరప్రదం అన్నటువంటి ద్వాదశ స్తోత్రాన్ని పఠనం చేస్తారు ఆచార్యుల వారు. చూడండి, ఆ విషబాధనంతా కూడా దూరం చేసి మళ్ళీ ఆ వృషభరాజం బ్రతుకుతుంది. ఆచార్యుల వారి సాక్షాత్తు ప్రాణ నియామకులే వాళ్ళు కదా. ముఖ్య ప్రాణమూర్తి యొక్క అవతారమే మధ్వాచార్యుల వారు. మరి వారు చెప్పిన తర్వాత ఉండమంటే ప్రాణం ఉంటుంది, పొమ్మంటే పోతుంది. అంతా వాళ్ళ చేతిలో ఉన్నటువంటిది. కానీ ఆచార్యుల వారు దాన్ని ప్రాణాన్ని అలాగే రక్షించి ఉండవచ్చు, కానీ అలా చేయలేదు. ద్వాదశ స్తోత్రాన్ని పఠనం చేస్తూ దాని విషబాధనంతా కూడా పరిహారం చేస్తారు ఆచార్యుల వారు. ఆ సందర్భంలో ఆచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని కూడా మనకి ఇచ్చారు. అదేమిటి అంటే, ద్వాదశ స్తోత్రం ఎటువంటిది? అదేదో నైవేద్య సమయంలో తెర పట్టినప్పుడు మాత్రమే పఠించేటువంటిది కాదు. దానిలో అద్భుతమైనటువంటి ప్రమేయాలు చాలా ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోండి. మీ నైవేద్యంలో ఏదైనా లోపదోషాలు మీకు తెలియకుండా వచ్చినా కూడా దాన్ని స్వీకరించినా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకూడదు. అందువల్ల ద్వాదశ స్తోత్రాన్ని పఠనం చేసి నైవేద్యం చెయ్యండి అని ఆదేశించారు. అంటే విషబాధనే పరిహరించేటువంటి సామర్థ్యం ఆచార్యుల వారి ద్వాదశ స్తోత్రానికి ఉన్నది. 12 అధ్యాయాల అద్భుతమైనటువంటి స్తోత్రం అది. భగవంతుడి దశావతారాలను వర్ణిస్తుంది, భగవంతుడి కృష్ణ రూపాన్ని వర్ణిస్తుంది, మనకు ఉపదేశాన్ని చేస్తుంది ఈ విధంగా చెయ్యాలి అని. భగవంతుడి పారమ్యాన్ని చెబుతుంది. అనేకమైనటువంటి తత్వాలను ఉపనిషత్తుల్లో, గీతలో, బ్రహ్మసూత్రముల్లో ఉన్నటువంటి తత్వాలను అతి రమ్యంగా, అతి హృద్యంగా చెప్పేటువంటిది ద్వాదశ స్తోత్రం. అటువంటి ద్వాదశ స్తోత్రాన్ని పఠనం చేసి దాన్ని రక్షించారు ఆచార్యుల వారు. తర్వాత కాలాంతరంలో అదే వృషభమే దోండోపంతుగా వచ్చి అంతవరకు కూడా లేదు. ఎప్పుడైతే అక్షోభ్య తీర్థుల వారు కింపశు పూర్వదేహి అన్న వెంటనే వారికి పూర్వజన్మ స్మరణకు వచ్చింది. అవును, మధ్వాచార్యుల వారి కాలంలో నేను వృషభంగా ఉన్నాను, పూర్వదేహంలో నేను పశువునే అన్నటువంటి పూర్వజన్మ స్మృతి కలిగింది. స్మృతి కలిగిన వెంటనే తామెందుకు వచ్చాము, భగవంతుడు తమని వాళ్ళని ఎందుకు పంపించారు ఇక్కడికి అన్నటువంటిదంతా కూడా వాళ్లకు తెలిసిపోతుంది. తెలిసినందువల్ల ఆ కిరీట రాజపోషాకులు వాళ్ళ వేసుకునేటప్పుడు వాళ్లకు తెలియదు, ఇదే నా చివరి రోజు అని వాళ్లకు తెలియదు. భగవంతుడి సంకల్పం చూడండి, వాళ్ళు యుద్ధానికే వెళ్ళాలి, ప్రజలను సంరక్షించాలి, వాళ్ళ బాగోగులను చూసుకోవాలి అని చెప్పేసి అంతా వేసుకొని వచ్చి మధ్యాహ్న సమయంలో దాహం వేస్తే నీళ్లు తాగడానికి అని వెళితే అప్పుడు అక్షోభ్య తీర్థుల వారు అడిగినటువంటి ఒకే ఒక మాట, కింపశు పూర్వదేహి అన్నటువంటి ఒక్క మాటతో వారు పరివర్తితులై సర్వస్వాన్ని వదిలిపెట్టి సర్వసంగ పరిత్యాగి అయి వెళ్ళి అక్షోభ్య తీర్థుల వారి దగ్గర నమస్కారాన్ని చేసి, స్వామి నన్ను ఉద్ధరించండి అని ప్రార్థన చేస్తారు టీకాచార్యుల వారు. చాలా అద్భుతంగా వర్ణన చేస్తారు వ్యాసతీర్థుల వారు ఈ ఘట్టాన్ని. నన్ను ఉద్ధరించమని ప్రార్థన చేసి నన్ను కూడా మీ శిష్యుడిగా స్వీకరించండి అని. ఆ ఒక్క మాట వారిని పూర్తిగా వారు పరివర్తన చెందడానికి కారణమవుతుంది. తర్వాత టీకాచార్యుల ఆ రఘునాథ పంతను దగ్గర తీసుకొని అతడికి పాఠాన్ని చెప్పడం ప్రారంభిస్తారు స్వయంగా అక్షోభ్య తీర్థుల వారు. ఈ విధంగా పరివర్తన చెంది వచ్చినటువంటి వారు, సరే నీకేం తెలుసు అని అడుగుతారు. సంధ్యాధికం వేత్తియః, 3 పూట్ల సంధ్యావందనం చేయడం మా తండ్రి గారు నేర్పించారు, దాన్ని క్రమం తప్పకుండా చేస్తాను
దేవతార్చన వచ్చు. సంధ్యాధికం అని చెప్పారు, ఆది శబ్దంతో దేవతార్చనను పెట్టుకోవచ్చు. అంతే తప్ప శాస్త్రాన్ని నేనేమీ చదవలేదు, అర్థాత్ నాకు శాస్త్ర పరిజ్ఞానం ఎక్కువగా లేదు అని అక్షోభ్య తీర్థుల వారి దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు. నేను యుద్ధ విద్యలను నేర్చుకున్నాను, అవన్నీ నాకు బాగా తెలుసు, అంతే తప్ప ఈ శాస్త్రాలు ఏవి కూడా తెలియవు. మళ్ళీ ఎందుకు వచ్చావు? లేదు, నన్ను ఉద్ధరించేటువంటి గురువులు మీరే అని నాకు అర్థమైంది, అందువల్ల నేను వచ్చాను అని. శిష్యులందరికీ కూడా తెలిసిపోయి ఉంటుంది అప్పటికి, ఈ వ్యక్తినే తర్వాత సామ్రాజ్యానికి అధిపతి అని. ఎందువల్ల స్వప్న సూచనను అక్షోభ్య తీర్థుల వారు ఈ విధంగా మాకు స్వప్నం కలిగింది, ఇవాళే మా ఉత్తరాధికారి లభిస్తూ ఉన్నాడు అని చెప్పారు శిష్య పరంపరకు. ఆ విధంగా వారు అందరికీ కూడా ఎంత భాగ్యం ఈ అబ్బాయిది, అర్థాత్ ఈ వ్యక్తిది, నీళ్లు తాగడానికి వచ్చినటువంటి ఆ నీళ్లను తాగడానికి వచ్చినటువంటి వ్యక్తి నీళ్లు వదిలిపెట్టేసి అమృతాన్ని తాగడానికి సాక్షాత్ అక్షోభ్య తీర్థుల వారి దగ్గరకు వచ్చాడు కదా, దీనికంటే ఇంకేం భాగ్యం కావాలి? సాక్షాత్తు బ్రహ్మకరార్చితమైనటువంటి ప్రతిమలను పూజ చేసేటువంటి సౌభాగ్యాన్ని పొందుతూ ఉన్నాడు, దీనికంటే ఇంకేం కావాలి? ఆచార్యుల వారు ఉపదేశించినటువంటి అష్టమహామంత్రాలు, మిగిలిన తంత్రసారోక్తమైనటువంటి మంత్ర జపాన్ని చేసి ఇతడు సిద్ధి పొందుతాడు కదా, ఇంకేం కావాలి? అంతేకాకుండా వారికి ఇంకొక మాటను కూడా చెప్పి ఉంటారు. ఏ విధంగా అర్జునుడి ద్వారా ద్రోణాచార్యుల వారికి కీర్తి కలుగుతుందో, ఆ విధంగా మీ శిష్యుడి ద్వారా మీకు కీర్తి కలుగుతుంది అని చెప్పి వెళ్ళి ఉంటారు మధ్వాచార్యుల వారు. ఇటువంటి వ్యక్తి నా శిష్యుడిగా వస్తున్నాడు అని అక్షోభ్య తీర్థుల వారికి ఒక సంతోషం. ఇతడు లోకాలను ఉద్ధరిస్తాడు, ఇతడు సర్వమూలాన్ని వ్యాఖ్యానం చేసి, అంటే భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క కార్యానికి పెట్టి ఉంటారు. అటువంటి వారు టీకాచార్యుల వారు. అత్యపరూపమైనటువంటి వ్యక్తిత్వం వారిది. చాలా సంతోషము, మఠంలోనే ఉండు అని చెబుతారు. ఇక ఆ పరివారం అంతా కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అక్కడ తండ్రి గారికి చెబుతుంది, మీ అబ్బాయి ఈ విధంగా సన్యాసాన్ని తీసుకోవాలి, అర్థాత్ ఇదంతా వద్దు అని శాస్త్రం చదవాలి, అక్కడ సన్యాసుల్లో చేరిపోవాలి అన్నటువంటి కోరికతో ఉన్నాడు అన్నటువంటి వార్త తండ్రి గారికి వెళుతుంది. తండ్రి గారు వస్తారు, వచ్చి అక్షోభ్య తీర్థులతో గొడవ పడతారు. అప్పుడు అక్షోభ్య తీర్థుల వారు అంటారు, నేనేమీ మీ అబ్బాయిని పిలవలేదు, కావాలంటే పిలుచుకొని వెళ్ళండి అని చెబుతారు అక్షోభ్య తీర్థుల వారు. ఆ ఘట్టం చాలా అద్భుతంగా ఉన్నది. పిలుచుకొని వెళ్ళమని చెబుతారు అక్షోభ్య తీర్థుల వారు. సరే అని పిలుచుకొని వెళతారు. ఆ సందర్భంలో ఆ అమ్మ ఇద్దరికితో వివాహం చేసి ఉంటారు. వాళ్ళిద్దరిని కూడా ఇంటికి పిలుచుకోవచ్చి వాళ్ళను కూడా తయారు చేసి, ఇక సంసారంలో ఇతన్ని నేను పెట్టాలి అని తండ్రి గారు ఆలోచన చేస్తారు. చేసి ఎప్పుడైతే వారిని శయ్యాగృహంలో పంపిస్తారో అప్పుడు లోపల ఉన్నటువంటి ఆ టీకాచార్యుల వారిని వారు చూసి భయభ్రాంతులకు లోని బయటికి వచ్చి అరుస్తారు. చూస్తే అక్కడ టీకాచార్యుల వారు లేదు, పెద్ద సర్పం కూర్చొని ఉంటుంది. అది చూసి వాళ్లకు చాలా భయం కలుగుతుంది. స్వయంగా తండ్రి గారికి ఎవరు ఈ వ్యక్తి, ఆ ప్రకాశాన్ని దాన్ని చూడలేకపోతారు. ఇతడు మా కుమారుడు కాదు, ఏదో దైవ కార్యం కొరకు భగవంతుడు పంపించినటువంటి వ్యక్తి, అందువల్ల మా దగ్గర ఉండవలసినటువంటి వాడు కాదు అని చెప్పేసి మళ్ళీ పిలుచుకొని వెళ్ళి అక్షోభ్య తీర్థుల వారి సన్నిధానంలోనే వదిలిపెడతారు. ఎందుకంటే అక్షోభ్య తీర్థుల వారికి నిర్ణయం ఉంటుంది, భగవంతుడు చెప్పాడు అన్న తర్వాత ఈ వ్యక్తి తిరిగి నా దగ్గరికే వస్తాడు. అక్షోభ్య తీర్థుల వారేం పిలవలేదు, రా నాయన నేను నీకు విద్య బోధిస్తాను, నేను నీకు పీఠాన్ని ఇస్తాను అని అక్షోభ్య తీర్థుల వారు కూడా చెప్పలేదు. కేవలం
కిం పశు పూర్వదేహి అని ఇంతే అడిగారు అక్షోభ్య తీర్థులు. నీవు పూర్వజన్మలో పశువా? ఆ విధంగా నీళ్లు తాగితే ఎవరైనా అడుగుతారు. వాళ్ళు అడిగారు కిం పశు పూర్వదేహి అని. అంత మాత్రం చేత పూర్వజన్మ స్మృతి కలిగి సర్వస్వాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడ వచ్చి స్వామి నన్ను ఉద్ధరించండి అని చెప్పేసి అడిగిన తర్వాత సరే విఘ్నం ఉంటుందేమో అని ఆలోచన చేశారు. తండ్రి గారు పిలుచుకుని వెళితే అక్కడ అత్యద్భుతమైనటువంటి దృశ్యాన్ని వాళ్ళు చూస్తారు. ఇంటి జనమంతా కూడా సరే అని తప్పైపోయింది అని క్షమించమని ప్రార్థన చేసుకొని వాళ్ళందరూ కూడా కలిసి ఇక అక్షోభ్య తీర్థుల వారి దగ్గరకు పండరపుర క్షేత్రానికి వచ్చి మళ్ళీ ఆ తమ కుమారుని అప్పజెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. మా ద్వారా తప్పైపోయింది. వెళ్ళేటప్పుడు పిలుచుకొని వెళ్ళేటప్పుడు అక్షోభ్య తీర్థుల వారికి ప్రథమ దర్శనంలో ఆ తండ్రి గారు చాలా కాస్త గట్టిగానే మాట్లాడతారు. ఏం స్వామి, మీరు సన్యాసులైతే చాలు, మా కుమారుణ్ణి ఎందుకు సన్యాసానికి పిలుచుకువెళుతున్నారు, అది ఇది అని నానా విధాలుగా మాట్లాడతారు. అక్షోభ్య తీర్థుల వారు ఏమీ అనరు. మీ కుమారుడు మీ ఇష్టం, మీరు పిలుచుకొని వెళ్ళండి అని చెబుతారు. అక్కడ ఆ దృశ్యాన్ని చూసి వచ్చిన తర్వాత మా కుమారుడు కాదు, మీకు చెందవలసినటువంటి కుమారుడే, అవశ్యంగా మీరు స్వీకరించండి అని సమర్పణ చేస్తారు. అప్పుడు ఆ అక్షోభ్య తీర్థులో ఇప్పటికీ ఆ మఠం ఉన్నది. చంద్రభాగా తీరంలో, అర్థాత్ భీమా తీరంలో ఇప్పుడున్నటువంటి మఠం ఏదైతే ఉన్నదో వేదనిధి తీర్థుల వారిది, సత్యధ్యాన తీర్థుల వారు ఉన్నటువంటి మఠం, అది మధ్వాచార్యుల వారు ఒకసారి చాతుర్మాస్యాన్ని చేసినటువంటి మఠం అది. ఆ మఠంలోనే అక్షోభ్య తీర్థుల వారు కూడా ఉంటారు. ఆచార్యుల వారికి వయస్సు అయిపోయి ఉంటుంది. ఇంకా అక్షోభ్య తీర్థుల వారికి చిన్న వయస్సు. అప్పుడే ఆచార్యుల వారి ద్వారా శాస్త్రాలను చదువుకొని విశేషంగా పద్మనాభ తీర్థుల వారి దగ్గర, నరహరి తీర్థుల వారి దగ్గర వారు అధ్యయనాన్ని కొనసాగించి మహా పాండిత్యాన్ని సంపాదిస్తారు. అక్షోభ్య తీర్థుల వారు అంటే వారు గ్రంథాన్ని రచన చేయలేదు, కానీ తమ అద్భుతమైనటువంటి వాద కౌశలంతో పరవాది నిగ్రహాన్ని చేసి విజయస్తంభాన్ని స్థాపించినటువంటి మహానుభావులు అక్షోభ్య తీర్థుల వారు. దాని గురించి అసినా తత్వమసిన పరజీవ ప్రభేదిన విద్యారణ్యం మహారణ్యం అక్షోభ్య మునిరచ్చినత అన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి శ్లోకమే ఉన్నది. ఇది ఎవరో చెప్పింది కాదు. శ్రీ వైష్ణవ పరంపరలో వచ్చినటువంటి దేశికాచార్యులు అని చాలా ప్రసిద్ధ వ్యక్తులు. వారు ఇద్దరికి, అక్షోభ్య తీర్థుల వారికి విద్యారణ్యుల వారికి వివాదం. మొదట చెయ్యను అని అంటారు విద్యారణ్యుల వారు. ఎందుకంటే మేము రాజగురువులము, ఎవరితో ఒకరితో మేమెలా చేస్తాము అని. సరే అని అక్షోభ్య తీర్థుల వారు ఈ విజయనగర సామ్రాజ్యపు సామంతరాజులకు అనుగ్రహిస్తారు. ఒకానొక సందర్భంలో అనుగ్రహించి వారికి సంతానం లేనప్పుడు అనుగ్రహిస్తారు. అనుగ్రహిస్తే ఆ అనుగ్రహం వల్ల, వారి తపస్సు వల్ల వారి పాప ప్రారంధం దూరమై వారికి ఆ రాజుకు సంతానం కలుగుతుంది. సరే మీనే రాజగురువులు అని చెబుతారు. అప్పుడు రాజగురువులుగా ఉన్నప్పుడు మేము రాజగురువులమే, ఇప్పుడు రండి వాక్యార్థానికి అని పిలిచి ముళబాగుల ప్రాంతంలో వాక్యార్థం నిర్ణయం ఎవరివ్వాలి? ఒకరు అద్వైత దిగ్ధంతి విద్వాంసులు, మరొకరు ద్వైత సిద్ధాంతాన్ని సామ్రాజ్యం మీద కూర్చున్నటువంటి చక్రవర్తులు. దాన్ని నిర్ణయం చేసేది అప్పటిలో మన ఈ పరంపరలో టీకాచార్యులకు ఎంత స్థానం ఉన్నదో శ్రీ వైష్ణవ పరంపరలో దేశికాచార్యుల వారికి అంతే విశిష్ట స్థానం ఉన్నది. వారు ప్రతిరోజు కూడా వారు చెప్పినటువంటి వాదోపవాదాలను విని చివరికి వారికి ఏదో వేరే ఊరికి వెళ్ళవలసినటువంటి సందర్భం వస్తుంది. ప్రతిరోజు తమ శిష్యులను కూర్చోబెట్టి జరిగినటువంటి ప్రతి వాక్యాన్ని అంతా కూడా రాయించి వారు పూర్వపరాలను నిర్ణయం చేసుకొని చివరికి రాసి ఇస్తారు. అసినా తత్వమసిన, తత్వమసి అనేటువంటి ఖడ్గంతో ఈ అక్షోభ్య తీర్థుల వారు సమగ్రమైనటువంటి అరణ్యాన్ని నాశనం చేశారు అని. అంత అద్భుతమైనటువంటి పాండిత్యం, అర్థాత్ మధ్వాచార్యుల వారి అనుగ్రహం, స్వయం మహా దేవతలే ఒక విధంగా భూమి మీద వచ్చారు. అటువంటి అక్షోభ్య తీర్థుల వారు మధ్వ సిద్ధాంతాన్ని కేవలం సిద్ధాంత స్థాపన చేయడమే కాదు, దానికి గుర్తుగా ఒక విజయస్తంభాన్ని కూడా స్థాపన చేశారు. ఇప్పటికీ మనం దాన్ని ముళబాగుల క్షేత్రంలో చూడవచ్చు.
ఆ విధంగా టీకాచార్యుల వారు కూడా ఒకదాన్ని చేశారు అని చెప్పేసి ఏనాఖండికు ఆది సర్వ సుపటస్తోమో వచస్సాయకై ఏనాస్తాపి చ మధ్వశాస్త్ర విజయ స్తంభోధరామండలే అని వారి గురించి చెబుతారు. ఒక విజయస్తంభాన్ని వారు కూడా వాక్యార్థాన్ని చేసి పరవాది నిగ్రహాన్ని చేసి విజయస్తంభాన్ని స్థాపించినటువంటిది మనం ఎక్కడ అన్నటువంటిది తెలియదు, కానీ వారి స్తోత్రంలో మనం వింటాం. అంతటి అద్భుతమైనటువంటి టీకాచార్యుల వారిని లోకానికి ఇచ్చినటువంటి మహానుభావులు అంటే వారు అక్షోభ్య తీర్థుల వారు. తర్వాత వారి జీవనమే మారిపోతుంది. టీకాచార్యుల వారిది నిరంతరంగా శాస్త్రాలను శ్రవణం చేస్తూ తర్వాత పీఠం మీద కూర్చుంటారు అన్నటువంటి కథాంశం ఇంకా ఉన్నది. దాన్ని మళ్ళీ రేపటి రోజున వారి యొక్క జీవిత చరిత్ర అదేవిధంగా గ్రంథ వైభవం రెండింటిని కూడా తెలుసుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.